ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభువు మాట్లాడుతూ, నీ శక్తి కొంచెమైనా కూడా నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చాలా ఓర్పు కలిగి నన్ను వెంబడించావని ప్రభువు ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఈ మాట అంటారు. ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి పెట్టి ఉన్నాను, ఎవడు వేయనేరడు. ప్రభువు గనక తలుపు తీస్తే ఎవడు వేస్తాడు? ప్రభువు తలుపు వేస్తే ఎవరు తీస్తారు? అంటే ప్రభువు నీకు కార్యాలు చేస్తే, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తే, ప్రభువే నీ పక్షంగా ద్వారాలు తెరిస్తే ఎవరు అడ్డుకోగలరు? ఎవరు నిన్ను నాశనం చేయగలరు? ఎవరు నీకు కీడు చేయగలరు? ఎవరు నిన్ను నష్టపరచగలరు? నువ్వు దేవుని వాక్యాన్ని గైకుంటున్నావు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావు, దేవుని విషయంలో నమ్మకంగా జీవిస్తున్నావు. ఈ దుష్ట లోకంలో, ఈ మాయలోకంలో నువ్వు దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మి నీ పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్నావు కదా, దేవుని మహిమార్థమే బ్రతకాలని ఆశపడుతున్నావు కదా, ఆయన వాక్యానికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు కదా. అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నీ కొరకు కార్యాలు చేయబోతున్నాడు, ఆయన నీ కొరకు ద్వారాలు తెరిచాడు, దానిని ఎవ్వరూ వేయడు. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఎవరో అన్న మాటలకి ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితాన్ని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి నిన్ను తక్కువ చూపు చూసి చులకన చేసి నేను అపహాస్యం చేసినంత మాత్రాన నువ్వెందుకు భయపడుతున్నావు? గొప్పవాడే నీ పక్షంగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నీ పక్షంగా ఉన్నాడు. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయకుండా తీసేవాడు, ఎవరూ తీయకుండా వేసేవాడు నాయన ప్రభువు నీ పక్షంగా ఉండగా, నాసికారంధ్రములలో ప్రాణం కలిగినటువంటి మనుషులకు నువ్వెందుకు భయపడుతున్నావు? వారి మాటలు నువ్వేం కృంగిపోవద్దు, వారి చేష్టలకు నువ్వేం కృంగిపోవద్దు. దేవుడే నీ పక్షంగా ఉన్నాడు, ఆయన ద్వారాలు తెరిచిపెట్టాడు, నువ్వు అందులో ప్రవేశించడమే. దేవుడు నిన్ను దీవిస్తే నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. నీ ఆశీర్వాద పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రభు నీ పక్షంగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, నీ శత్రువుల ముందు నీకు భోజనం పెడతాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కృంగిపోవద్దు, ఇంకా బాధపడడం మానే, ఇంకా దుఃఖపడడం మానే. దేవుని స్తుతించడం నేర్చుకో, ప్రభువుని ఆరాధించడం నేర్చుకో. గొప్ప ద్వారాలు దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. రానున్న దినాల్లో నువ్వు గొప్ప ఆశ్చర్యకార్యాలు ప్రభు ద్వారా చూడబోతున్నావు. నిన్న ఆయన తన మహిమతో నింపబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా ఎదుట నువ్వు ద్వారాలు తీసిపెట్టి ఉన్నావు, ఎవడు వేయలేడు ప్రభువా. నువ్వు కార్యం చేస్తే మా విషయంలో ఎవరు అడ్డుకోగలరు ప్రభువా. నువ్వు వాగ్దానం చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాలు బట్టి ముందుగా నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.